ఇన్ని కామెంట్స్ వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నిజంగా ఇన్నిటికి ఆన్సర్ చేయలేదా అనిపిస్తుంది ఇప్పుడు. లైవ్ పెట్టినప్పుడు చాలామందికి ఈ అమ్మ బాగా కడుపు నిండా తినేసి వచ్చినాను తేపులు వస్తున్నాయి. సరే, లైవ్ పెట్టినప్పుడు చాలామంది మెసేజెస్ చేశారు. అప్పుడు నేను ఆన్సర్ చేయలేకపోయాను. ఇప్పుడు మీరు వాటిని పెట్టండి నేను షార్ట్ పెట్టినప్పుడు అందులో 150+ కామెంట్స్ వచ్చాయి. అందులో నేను చూసినప్పటికీ 120 ఉన్నాయి. నేను వాటికి కొన్నిటికేమో ఆన్సర్ ఇచ్చేసాను. అప్పుడు 150 అయినాయి యాక్చువల్గా. ఇంకొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అన్నిటినీ నోట్ చేసుకున్నాను, ఏది వదలలేదు. నేను చూసినప్పటికీ నోట్ చేసినవి అయితే ఇవన్నమాట. ఇందులో మోస్ట్ రిపీటెడ్ 3 ఉన్నాయి. అందులో అవైతే ఎప్పుడు చెప్తానో నాకు కూడా తెలియదు, బట్ మిగతా అన్నీ చెప్తా. ఈ 3 ఎప్పుడు చదువుతానో నాకు తెలియదు అనమాట. మోస్ట్ రిపీటెడ్ కామెంట్స్ ఏంటి అంటే, మీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత, సేవింగ్స్ ఎంత అని చెప్పేసి. అండ్ ఇంకోటి వచ్చేసి నేటివ్ ప్లేస్, అంటే నా అడ్రస్ లైక్ అది కానీ మా ఊరి పేరు కానీ ఇట్లాంటివన్నీ, అది నేటివ్ ప్లేస్ గురించి. ఇంకొకటి వచ్చేసి ఏందబ్బా అది, డ్రెస్సెస్ మాకు కూడా కొడతారా అని చెప్పేసి ఇవి ఎక్కువ వచ్చినాయి అనమాట. సో 3 నేను పర్సనల్గా చెప్పుకోదగ్గ విషయాలే కాబట్టి ఇవన్నీ చెప్తాను. ఎనీవేస్, ఇంకా మొదలెడదామా? ఇవన్నీ చెప్పేలోపు ఏ ఇయర్ అయిద్దో ఏమో నాకు తెలీదు. ఎంత టైం అయినా సరే మీరు అడిగింది వచ్చే వరకు మీరు చూడండి, లేదంటే లేదు. సరే, స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ నేటివ్ ప్లేస్ గురించి అడిగారు కదా, అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. నా నేటివ్ ప్లేస్ అని కొంతమంది, మీ ఊరు పేరేంటి అని కొంతమంది, జిఎస్ఎం అంటే ఏంటి అని కొంతమంది, పొదిలి పక్కన ఏ ఊరు మీది అని కొంతమంది, ప్రకాశం డిస్టిక్లో ఎక్కడ మీరు అని కొంతమంది, ఇలా రకరకాలుగా అడిగారు. ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా నా ఊరు ఏంటి అని తెలుసుకోవడానికి అడిగినట్టు కదా. సో ఇప్పుడు చెప్తున్నా, మాది ప్రకాశం డిస్టిక్లోనే గుండ్ల సముద్రం అని ఊరు అనమాట. మాది మరిపూడి మండలం కింద వచ్చింది. సో నియర్ బై మరిపూడికై ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. పక్కనే పొదిలి కూడా ఉంది. పొదిలికి 7 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది మా ఊరి పేరు వచ్చేసి గుండ్ల సముద్రం. ఈ గుండ్ల సముద్రాన్ని నేను జిఎస్ఎం అని పెట్టుకున్నాను, అంటే షార్ట్ ఫామ్లో నాకు ఛానల్కి పెట్టేసుకున్నాను అనమాట. అది అర్థమైందా? ఓకే దెన్. ఇంకోటి, లైఫ్లో రిగ్రెట్ అయిన విషయం ఏంటి అని ఐశ్వర్య, ఈ అమ్మాయి పేరు కూడా రాసుకున్నాను నేను కావాలని, బికాజ్ ఇది ఒకే కామెంట్ వచ్చింది, కానీ ఆ అమ్మాయికి కూడా నేను ఆన్సర్ చేయాలి కాబట్టి తీసుకున్నాను. సో లైఫ్లో రిగ్రెట్ అయిన విషయం, నేను ఎప్పుడు ఫీల్ అయ్యే విషయము, మనం బాగుపడాలి అని అంటే మనకి ఎప్పటికైనా హెల్ప్ అయ్యేది మన చదువే. సో నేను ఆ చదువు విషయంలోనే ఒక రాంగ్ స్టెప్ వేశాను. అది ఇంటర్లో. 10th వరకు ఎవరికైనా కామనే, బట్ ఇంటర్ నుంచే మనం తీసుకునే స్టెప్ అనేది మారాలి. అప్పుడు నేనేం చేశానంటే, మా ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలమే అందరం ఏం చేసామంటే పోయి సిఈసిలో కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నామో మాకు కూడా తెలీదు. కూర్చున్నాము. ఆ తర్వాత అందరి చదువు ఒకేలా వెళ్ళిపోయింది. బట్ నేను ఆ టైంలో సిఈసిలో అందరితో పాటు కూర్చోకుండా ఎంపీసీకి జాయిన్ అయ్యి ఉంటే, ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ చేసేదాన్నో, లేదంటే బీఎస్సీ చేసేదాన్నో, లేదంటే ఆ తర్వాత ఏదైనా చేసేదాన్నో, ఇంకొక రకంగా పోయేది. నాకు మ్యాథ్స్ వచ్చు అప్పటికే. నాకు 10thలో ఆల్మోస్ట్ నాకు టాప్ మార్క్సే వచ్చినాయి. కానీ ఎందుకు కూర్చున్నానో తెలియదు. బట్ అక్కడి నుంచి నా చదువు అంతా నేను అనుకున్న వైపు కాకుండా వేరే వైపు తిరిగింది. అది నేను రిగ్రెట్ అయ్యేలోపు నా డిగ్రీ కూడా అయిపోయింది అనమాట. సో నా ఆల్ టైమ్ రిగ్రెట్ అంటే అదే. ఎందుకంటే అది నా లైఫ్కి చాలా ఇంపార్టెంట్ కదా. బట్ అదే. ఇంకొకటి వచ్చేసి యూట్యూబ్ వ్యూస్ అండ్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అని అడిగాను. అంటే వీళ్ళు అడిగిన నేను రాసుకున్నట్లే యూట్యూబ్కి యూట్యూబ్ స్టార్ట్ చేశాక వ్యూస్ ఎప్పుడు బాగా వస్తాయి అని, అండ్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అండ్ యూట్యూబ్ రిలేటెడ్లో చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయండి. అవంటే లైక్ మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది, ఫుల్ ప్రాసెస్ ఏంటి, కాపీ రైట్స్ వస్తే ఏం చేయాలి అని, ఇంకా ఇట్లాంటివన్నీ వచ్చాయి. సో యూట్యూబ్ గురించి అయితే ఇప్పుడు నేను సింపుల్ అండ్ షార్ట్గా చెప్తాను. అండ్ అందరూ తెలుసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మీరు యూట్యూబర్స్ని చాలామందిని చూస్తూ ఉంటారు అండ్ మీకు కూడా ఆ నాలెడ్జ్ ఉంటుంది. సో యూట్యూబ్ విషయం అయితే, మనం స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ ఎప్పుడు వస్తాయి అంటే, మనం పెట్టగానే లక్షల్లో వ్యూస్ రావు ఎప్పుడు. మనం ఒకరు ఉన్నాము అని చెప్పి యూట్యూబ్ మనల్ని గుర్తించాలి. అండ్ మన కంటెంట్ కూడా అంతే బాగా మనల్ని చూసే వ్యూయర్స్కి, ఒకరు చూసినా ఇద్దరు చూసినా మళ్ళీ మర్చిపోకుండా ఇలా చూస్తే బాగుండిద్ది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటే మనల్ని రిపీటెడ్గా చూస్తారు.
అండ్ వ్యూస్ ఎప్పుడు వస్తాయి అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 1 or 2 months ఖచ్చితంగా పట్టిద్ది. బట్ ఎప్పుడైనా సరే మీరు స్టార్ట్ చేయంగానే అయినా వైరల్ అవ్వచ్చు. బట్ 6 monthsకైనా 1 yearకైనా ఎప్పుడైనా సరే యూట్యూబ్ పుష్ చేయాలి. అండ్ మనకి లక్ కూడా కలిసి రావాలి. మన కంటెంట్ మనం ఇస్తున్నప్పటికీ, మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ వ్యూస్ రావాలి అంటే మన కంటెంట్తో పాటు మనకు కూడా కొంచెం లక్ కలిసి రావాలి. ఇది మాత్రం నేను నమ్ముతా. అండ్ వన్స్ వైరల్ అయ్యింది అంటే మాత్రం ఇంకా మిమ్మల్ని ఎవడు ఆపలేడు. వ్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ స్టిల్ మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అన్ని వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి అని కూడా ఏం లేదు. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ మన కంటెంట్ని బట్టి ఉండిద్ది వ్యూస్ అనేది. ఒక్కొక్క వీడియో బాగా వైరల్ అయితే ఒక్కొక్కటి అవ్వదు. అండ్ మన వీడియోస్ని బట్టే అంటే వ్యూస్ వచ్చేదాన్ని బట్టే మనకి పేమెంట్ కూడా ఉంటుంది అనమాట. షార్ట్స్కి అయితే ఒకలా ఉంటుంది, లాంగ్ వీడియోస్కి అయితే ఒకలా ఉండిద్ది. ఎందుకంటే లాంగ్ వీడియోస్ మీద యాడ్స్ ఎక్కువ ప్లే అవుతాయి కాబట్టి. అదే షార్ట్స్ అనుకోండి, 4 షార్ట్స్ పోయిన తర్వాత ఒక యాడ్ ప్లే అవుతుంది అనమాట. దాన్ని బట్టి ఇంకా పేమెంట్ అదే మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది అంటే యూట్యూబ్లో మనకి సబ్స్క్రైబర్ కౌంట్ ఏమో 1000 ఉండాలి. అండ్ వ్యూస్ కౌంట్ వచ్చేసరికి షార్ట్స్కి ఒకలాగా, ఇంకోటి వచ్చేసి లాంగ్ వీడియోస్కి ఒకలాగా ఉంది. లాంగ్ వీడియోస్కి అయితే అవర్స్లో చూస్తారు, 4000 hours కంప్లీట్ అవ్వాలి. షార్ట్స్కి అయితే వ్యూస్లో చూస్తారు, 10 million వ్యూస్ కంప్లీట్ అవ్వాలి. సో ఇదంతా అయిపోతేనే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో అది అయిపోయిన తర్వాత మనం పిన్, యాడ్సెన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత $100 కంప్లీట్ అయ్యాక పేమెంట్ ఎప్పుడైతే యూట్యూబ్ వేసే డేట్ ఉంటుందో ఆ టైంకి మనకి $100 కంప్లీట్ అయితేనే ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది వచ్చింది. అది అంతకు మించి ఇంకేం లేదు. కాపీ రైట్స్ అని అడిగారు కదా, ఒక అమ్మాయి కూడా అడిగింది పాపం. కాపీ రైట్ నేను ఏది పెట్టినా కాపీ రైట్ వస్తుంది అని చెప్పి. కాపీ రైట్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం అంటే యూట్యూబ్ ఇచ్చిన మ్యూజిక్ని కాకుండా మనం అంటే యూట్యూబ్లో కాపీ రైట్ లేని మ్యూజిక్ వాడుకోమని చెప్పి షార్ట్స్లో ఉంటుంది. లాంగ్ వీడియోస్లో అసలు మ్యూజిక్ యూజ్ చేసుకోకూడదు. ఏది ప్రైవేట్ ఆల్బమ్స్ ఏవైనా సరే, సినిమా సాంగ్స్ ఏవి యూజ్ చేయకూడదు లాంగ్ వీడియోస్లో. అది కాపీరైట్ ఖచ్చితంగా పడుతుంది. అండ్ షార్ట్స్లో కూడా పడుతుంది అంటే మీరు వాడిన సాంగ్ వల్లే పడుతుంది కాపీరైట్. సో కాపీరైట్ పడ్డా మీకు యాడ్సెన్స్ ఇంకా జనరేట్ దానికి రాలేదు అన్నా కూడా మీరు దాన్ని డిలీట్ చేసి ఆ సాంగ్ని మార్చుకొని వేరే సాంగ్ కాపీరైట్ లేనిది పెట్టుకోండి, ట్రై చేయండి. లేదు అంటే వాయిస్ ఇవ్వండి. అసలు వాయిస్ ఇచ్చేదానికంటే ఉత్తమమైనది ఇంకోటి లేదు. మీకు తెలియకపోతే కాపీరైట్ లేని మ్యూజిక్ ఏంటి అనేది తెలుసుకొని పెట్టుకోండి. కాపీరైట్స్ పడేది అందుకే మ్యూజిక్ వల్ల. సో అవాయిడ్ చేయండి. అండ్ అది యూట్యూబ్ గురించి చెప్పాల్సింది అయితే అది. అండ్ మిల్లెట్స్ గురించి చెప్పండి అని ఒక అమ్మాయి కామెంట్ చేశారు. మిల్లెట్స్ గురించి అయితే నేను వాడేది నాకున్న ప్రాబ్లంకి మిల్లెట్స్లో నేను సామలు వాడతాను. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు. బట్ సామలు ఏంటి అంటే అమ్మాయిలకి మనకున్న హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ని తగ్గించిద్ది అని చెప్పేసి అది హెల్ప్ అయ్యిద్ది అని నేను విన్నాను అనమాట. సో అది నిజంగానే వర్క్ అవుతుంది, మనకి చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది. నాకు దాని గురించి ఒక్కటే తెలుసు. అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తెలుసుకొని అంటే నేను అంత రీసెర్చ్ చేయలేను. ఎందుకంటే నాకు అవసరమైన వరకే నేను చూసుకుంటా. అది కొంచెం కష్టం. బట్ అమ్మాయిలకైతే మిల్లెట్స్లో సామలు చాలా మంచిది, అది వాడండి. ఆయిలీ స్కిన్ సన్ స్క్రీన్స్ చెప్పండి. సన్ స్క్రీన్ కాదు ఇంకోటి ఏదైనా సరే ఐ రిగ్రెట్ టు టెల్ యూ ఏంటంటే స్కిన్ కేర్ గురించి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటున్నారు. ఈ మధ్య నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయిన విషయం ఏంటంటే స్కిన్ కేర్. అది మన స్కిన్ టైప్ని బట్టి ఏదైనా సరే చూస్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్నా మందిదా, లేదంటే డ్రై స్కిన్నా, నార్మల్ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా అనేది మనం చూసుకొని ఏదైనా సరే కొనుక్కోవాలి. అండ్ బేసిక్ రూల్ ఏంటి అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళైతేనేమో జెల్ బేస్డ్ ఉండేది ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవాల్సింది జెల్ బేస్డ్. డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా సరే క్రీమ్ బేస్డ్ ఉండేది తీసుకోవాలి. ఇది బేసిక్ రూల్. ఇది కూడా తెలియకుండా ఏది కనపడితే అది తీసుకుంటూ ఉంటారు. ఇది నేను చెప్పినా కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు అనమాట. సో అందుకే నేను అసలు దీని గురించి మాట్లాడటమే మానేద్దాం అనుకుంటున్నాను. సో దాని గురించి వదిలేసేయండి. అది బేసిక్ రూల్ అయితే కంపల్సరీగా పాటించండి. ఓకే. ఇంకా మాకు డ్రెస్సెస్ స్టిచ్ చేస్తారా, ఇంకా స్టిచ్చింగ్ గురించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఆన్లైన్ క్లాసెస్ పెట్టచ్చు కదా, మాకు కూడా డ్రెస్సెస్ స్టిచ్ చేయొచ్చు కదా. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలు, నార్మల్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను కదా, అవి పెట్టండి అని ఇట్లాగా 3 రకాలైన వచ్చాయి. అన్నిటికీ నేను చెప్తున్నా ఆన్సరు. ఫస్ట్, నేను ఎక్కడా
ప్రొఫెషనల్‌గా వెళ్ళి ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నది కాదు స్టిచ్చింగ్ అనేది. నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను నేర్చుకున్నది. నాకు సగం సగమే తెలుసు. మిడిమిడి జ్ఞానంతోటి నేను క్లాసెస్ పెట్టి అంత మేనేజ్ చేసేదాన్నయితే కాదు. ఎందుకంటే నాకు బేసిక్‌గా మన దగ్గర ఫుల్లు నాలెడ్జ్ ఉన్నప్పుడే ఒక దాని గురించి చెప్పాలి. సో నేను క్లాసెస్ అయితే పెట్టలేను. అండ్ ఎందుకంటే బికాస్ నేను ఎక్కడ మాస్టర్ క్లాసెస్ నేర్చుకోలేదు కాబట్టి. నాకొచ్చింది నేను ఇది ఇలా కుట్టుకోవాలి కాబట్టి నాకు అది అంతవరకే తెలుసు కాబట్టి దాని గురించి వీడియోస్ పెడుతున్నాను అందుకే. అండ్ అదే క్లాసెస్ పెట్టకపోవడానికి రీజన్ కూడా అదే. అండ్ మాకు కూడా కుట్టండి అనే దానికైతే నార్మల్‌గా నా హెల్త్ నాకు సపోర్ట్ చేయదు. పొద్దుగూకులు నేను కుడతాను అంటే. ఎందుకంటే దానికి కారణం కూడా నేనే. ఎందుకంటే నేను వన్స్ మిషన్ ఎక్కానంటే అది అయిపోయిన దాకా దిగను. నా బ్రెయిన్ అట్లా పనిచేస్తది. అది అయిపోవాలి అంతే. అలాంటి మైండ్ సెట్‌తో ఉండే నేనేంటంటే వాటర్ తీసుకోను. సరిగ్గా ఫుడ్ తినను. ఈ రెండిటి వల్ల హెల్త్ చాలా ఇబ్బంది పడిపోయిద్ది. సో నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. మళ్ళీ కొత్తయి కొని తెచ్చుకోవాలనుకోవట్లేదు. సో నేను ఎవ్వరికి ఇప్పటి వరకు నేను మా ఊర్లో వాళ్ళకి తప్ప, నా ఫ్రెండ్స్‌కి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికి బయట నుంచి పంపిస్తే నేను కుట్టలేదు. అండ్ అది చాలా పెద్ద తలకాయ నొప్పి. కుట్టేది ఒక ఎత్తు అయితే వాళ్ళతో మాట్లాడి మీకేం కావాలి ఏంటి అనేది తెలుసుకోవడం చాలా టైం పట్టిద్దనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనైతే ఎవ్వరికి స్టిచ్ చేయట్లేదు. కేవలం అది నా కంటెంట్ క్రియేషన్ కోసం నేను నాకున్న ప్యాషన్ను యూజ్ చేసుకున్నాను అంతే. ఎవరికి కుట్టించాలి అని కాదు, ఏం లేదు. అండ్ నేనైతే ఫోకస్ చేయాలి అనుకుంది కంటెంట్ క్రియేషన్ మీదే, ఇందులోనే వెళ్ళాలి అని. సో నేనైతే ఎవరికి స్టిచ్ చెయ్యను. ఇది నేను ఎప్పుడు చెప్పలేదు కూడా, మీరు నాకు పంపండి నేను స్టిచ్ చేస్తాను అని చెప్పి. బట్ నన్ను అడిగిన వాళ్ళకి అండ్ ఈ మధ్య అయితే అసలు ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా నేను కుట్టట్లేదమ్మా నాకు పని సరిపోతుంది అని చెప్తున్నాను. అది అట్లా తయారైపోయింది అనమాట. నేను ఒక జాక్ మిషన్ కొనుక్కోవాలి. అది కొనుక్కుంటే ఏమన్నా కొంచెం ముందుకెళ్ళిద్దేమో. అది పెద్ద మిషన్ లేకపోతే పని అవ్వదని నాకు కూడా అర్థమైపోయింది. బట్ స్టిల్ నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా పెళ్ళి గురించి అడిగినప్పుడు చాలామంది పెళ్ళి ఎప్పుడు అని. నేను ఇంతకుముందు జిఎస్ఎం పిల్లల్లో కూడా మీ కామెంట్స్ చాలామంది పెడితే దానికి రిప్లై చేస్తూ ఒక వీడియో చేశా. దాంట్లో కూడా చెప్పాను ఇదే ఆన్సరు. పెళ్ళి విషయానికి వస్తే అది మన చేతుల్లో ఉండదు. అది దేవుడు ఎప్పుడు రాసి పెట్టుంటే అది అప్పుడే జరిగిద్ది. మనం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా సరే అదైతే అవ్వదు. అండ్ సో మీరు దీని గురించి నన్ను అడిగి ఇబ్బంది పెట్టే కంటే మీరు అక్క ఎలా ఉన్నా మంచిగా ఉంటే చాలు, ఇట్లనే మాకు నవ్విస్తా తన ఒరిజినల్ కంటెంట్ ఇస్తే చాలు అని అనుకుంటే దాని గురించి అసలు వదిలేయండి. అంటే ఆ టైం వచ్చినప్పుడు నేనే మీకు అనౌన్స్ చేస్తాను కదా, ఎందుకు తొందర. ఊర్లో వాళ్ళలాగే మీరు కూడా తయారైతే ఇంక ఎక్కడ నేను ఫ్రీగా ఉండలేను, అది విషయం. నెక్స్ట్ సెరావే క్లెన్జర్ గురించి చెప్పండి అని అన్నారు. యాక్చువల్గా నేను సెరావే క్లెన్జర్ వాడతాను. ఇది నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి ఒక టైప్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఫోమ్ బేస్డ్ ఉండిద్ది అనమాట. సో ఇది నేను రీసెర్చ్ చేశాను అనమాట చాలా, ఎందుకంటే నేను వాడుకోవాలి అనుకున్నాను కాబట్టి. సో వాడాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అది చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా బాగుండిద్ది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సెరావే వాడాలి అనుకునే వాళ్ళు, నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళు క్రీమ్ బేస్డ్ ఉండిద్ది క్లెన్జర్ వాడండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే సెరావేలోనే ఫోమ్ బేస్డ్ క్లెన్జర్ అని ఉంటుంది, అది వాడుకోవాలి. సో డిఫరెన్స్ అయితే అది. క్లెన్జర్ అయితే చాలా బాగుంటుంది, ఇది మంచిది. అండ్ నేను చెప్పానని కాదు కానీ చాలామంది ఇదే వాడుతున్నారు. నెక్స్ట్ మాలిక్యులర్ సన్ స్క్రీన్ గురించి రివ్యూ ఇవ్వమని చెప్పారు. మాలిక్యులర్ సన్ స్క్రీన్ అయితే నేను వాడలేదు, దాని గురించి నేను స్ట్రాంగ్గా చెప్పడానికి కూడా ఏం లేదు. సన్ స్క్రీన్స్ అనేవి ఎట్లా అంటే కొన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. సన్ స్క్రీన్ వాడిన ప్రతి వాళ్ళు ఫెయిర్ వస్తారని లేదు, అలా అని ఏం లేదనమాట. సో దీని గురించి చెప్పాలంటే బోల్డ్ అంత కహాని ఉంది. బట్ స్టిల్ మాలిక్యులర్ గురించే ఇక్కడ పాయింట్ కాబట్టి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాడుతుంది. సో తను చెప్పడం ఏంటి అంటే ఎండకపోతే అంటే సన్ స్క్రీన్ పూసుకొని ఎండకి వెళ్తే మొహం ఎట్టుండిద్దో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి అంటే తన మాటలు ఇవి. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అది పూసుకుంటున్నాను. నాకైతే బాగుంది అనిపించింది. స్కిన్ స్మూత్ అయింది అండ్ ఫెయిర్ అయినట్టు కూడా అనిపిస్తుంది. కంటిన్యూ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అని అనిపించింది అని తన మాటల్లో చెప్పింది. అదే మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. అర్థమైందా? సో దాన్ని బట్టి మీ ఇష్టం. ఇంకా అదైతే అన్ని స్కిన్ టైప్స్కి అని చెప్పి దాని మీద ఉంది, నేను కూడా చూశాను బట్ వాడలేదు.
ఇంకా థైరాయిడ్ పీసీఓడి డైట్ పెట్టండి. యాక్చువల్గా మనం జిఎస్ఎం ఫైట్స్తో థైరాయిడ్ పీసీఓడి డైట్ చాలా బాగా హిట్ అయిందనే చెప్పాలి. అండ్ ఎందుకంటే అది నేను వాడేది. నేను ఏదైతే డైట్ పెట్టానో పెట్టిన రోజులు తిన్నాను, అన్నీ బాగా చేసుకున్నాను. బట్ మా తమ్ముడు వచ్చిన తర్వాత అది దొబ్బింది అనమాట. నాకంతే, వాడు ఉంటే ఏది చేయబుద్ధి కాదు. అండ్ అదీగాక వాడికి కూడా ఛానల్ పెట్టి వాడిని కొంచెం సపోర్ట్ ఇద్దాము అని చెప్పేసి నా పర్సనల్ థింగ్స్ అన్నీ ఆపుకున్నాను. సో ఆ ప్రాసెస్లో కూడా కొంచెం నేను దీన్ని నెగ్లిజెన్స్ చేశాను. అందుకే కొంచెం బొగ్గలు వచ్చినాయి, కొంచెం పొట్ట వచ్చింది. సో కానీ నేను బొగ్గలు వస్తే వాళ్ళకి క్యూట్ ఉంటుంది తెలుసా. సరే, ఆ డైట్ అయితే పెడతా, ఇంకా కంటిన్యూ చేస్తా. యాక్చువల్గా ఇప్పుడు ఏమైంది, డ్రై ఫ్రూట్స్ తప్ప నా దగ్గర ఏమీ లేవు. అంటే బియ్యం కానీ లైక్ ఇట్లాంటివన్నీ అయిపోయినాయి. అయిపోవడం వల్ల నేను ఇంకా స్టార్ట్ చేయలేకపోయినా. కిషోర్ వెళ్ళిపోయాడు కదా, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నా మనసే ఇంకా మైండ్ బాగాలేదు, అందుకని ఇంకా స్టార్ట్ చేయలేదు. యాక్చువల్గా పొదిలికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మీకు చెప్తాను, సరేనా. బట్ నేను చెప్పిన డైట్ అన్ని వీడియోస్ పెట్టున్నాను. అది వాడిన వాళ్ళకి తెలుసు దాని రిజల్ట్ ఏంటి అనేది. పెడతా. దెన్ కొరియన్ డ్రామాస్. ఈ కొరియన్ డ్రామాస్ గురించి కూడా చాలా మంది అడిగారు. ఎప్పటి నుంచో కామెంట్స్లో అడుగుతూనే ఉంటారు నేను మెన్షన్ చేసినప్పుడల్లా. యాక్చువల్గా కొరియన్ డ్రామాస్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇది తెలుగులో చూడాలి అనుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంటుంది కదా, ఈ 2 యాప్ల్లో మనకి తెలుగులో ఉంటుంది. అయితే అన్ని సిరీస్లు కూడా వెబ్ సిరీస్ లాగా ఉంటాయి. అవి చాలా ఉంటాయి. కొరియన్ డ్రామాలైనా చైనీస్ డ్రామాస్ అయినా సరే చాలా ఎపిసోడ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం కంప్లీట్ చేయలేము. కానీ చూస్తుంటే చూస్తూ ఉండాలనిపించింది. పని కూడా తెలియదు మనకి, పని ఉందే అని మర్చిపోతాం అనమాట. సో వాటికైతే చాలా బానిసైపోతాం మనం. సో దానికి అలా అడిక్ట్ అవ్వద్దు. ఖాళీ ఉన్న టైంలో చూడాలనుకుంటే చూడండి. అండ్ యాప్స్ అయితే మీకు నెట్ఫ్లిక్స్ మెయిన్. నెట్ఫ్లిక్స్లో అన్ని తెలుగులో ఉండవు. మీరు సబ్ టైటిల్స్ చూస్ చేసుకొని మార్చుకోవచ్చు, తెలుగులో కూడా చూడొచ్చు. అండ్ విక్కీ యాప్ అని ఇంకోటి ఉంటుంది, నేను మీకు చూపిస్తాను చూడండి. విక్కీ యాప్ అని ఉంటుంది అనమాట. నేను ఇవి ప్రమోషన్ కాదు తల్లి, మీరు అడిగినని చెప్తాను. ఏది చెప్పు ప్రమోషన్ అంటారు, నాకు తలకాయ నొప్పి అయిపోయింది. విక్కీ, ఇదిగోండి, ఇది విక్కీ యాప్. ఇది నేను పెట్టుకున్నాను. నెట్ఫ్లిక్స్ కూడా ఆపేసుకున్నా. ఇందులో ఏంటంటే ఏషియన్ డ్రామాస్ అన్నీ ఉంటాయి. అంటే లైక్ కొరియన్, జపాన్, తైవాన్, ఇంకా చైనీస్, ఈ 4 ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి చెప్తాను, ఇదిగోండి. ఈ 4 అన్ని మూవీస్ రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి ఇందులో ఉండిద్దని కాదు, వీళ్ళు ఈ వికీ యాప్ వాళ్ళు తీసుకున్న వారికే ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి ఇందులో తెలుగు రాదు, సబ్ టైటిల్స్లో ఇంగ్లీష్ పడతా ఉండిద్ది, లాంగ్వేజ్ వచ్చింది. సో మనం దాన్ని బట్టి చూసుకుంటూ సబ్ టైటిల్స్ చదువుకోవడం వల్ల మనకి ఇంగ్లీష్ కొంచెం ఇంప్రూవ్ అయ్యిద్ది. తెలుగులోనే చూడాలని ఎందుకు అనుకుంటారు, అసలు ఆ డబ్బింగ్ నాకు నచ్చదు అసలు. సో ఇందులో అన్నీ ఉంటాయి, చూడండి. అండ్ హీరోలు చూడడానికి చాలా బాగుంటారు. కానీ యాక్చువల్గా విషయం ఏంటి అంటే వాళ్ళు గడ్డాలు మీసాలు పెంచుకున్నారంటే వాళ్ళు అస్సలు చూడలేము తెలుసా, అస్సలు చూడలేము. మామూలుగా అలా షేవింగ్లో ఉంటేనే బాగుంటారు. కానీ మన పీపులే చాలా బాగుంటారు. వాళ్ళని చూసి మళ్ళీ మన వాళ్ళని నచ్చరేమో, కొంచెం చూసుకోండి, అది సంగతి. ఇంకా యూట్యూబ్లో ఒక అమ్మాయి అడిగిందబ్బా, యూట్యూబ్లో లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ చెప్తే మానిటైజేషన్ అయ్యిద్దా అని చెప్పి అడిగింది. పాపం తనది ఒక్కటే ఎందుకు ఆపుకోవాలి అని చెప్పేసి దాన్ని కూడా తీసుకున్నాను. యూట్యూబ్లో మీరు ఏదైనా సరే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ స్టోరీస్ ఏది చెప్పుకున్నా సరే అది అవుతుంది. ఎడిటింగ్ అనేది ఉండిద్ది కాబట్టి నో ప్రాబ్లం, అవుద్దండి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అలా పక్కన వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు, పక్కన వాళ్ళ స్టోరీలు చెప్పనంత వరకు నీ స్టోరీ నువ్వు చెప్పుకుంటే ఇబ్బంది ఏం లేదు, అవుతుంది. అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్ తీసుకోవాల్సి, ఇదే చెప్పాను కదా, నాది అవ్వదు. అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఎలా తగ్గించాలి అని ఒక అమ్మాయి కామెంట్ చేశారు. పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ తగ్గాలి, పెయిన్ రాకుండా ఉండాలి అంటే నేను వాస్తవం చెప్తున్నాను. నేను డైట్ చేసిన అన్ని రోజులు నాకు పీరియడ్ 3 times వచ్చింది. నేను డైట్ చేసినప్పుడు మధ్యలో 3 timesలో నాకు ఒక్కసారి కూడా పెయిన్ రాలా. మొన్న కిషోర్ వచ్చినప్పుడు కొంచెం ఆపాను కదా, అప్పుడు వచ్చింది పెయిన్ మళ్ళీ. నాకు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, నేను డైట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు జంక్ ఫుడ్ మానేసి, షుగర్స్ మానేసి, ఇట్లాంటివన్నీ మానేసినప్పుడు ఏంటంటే మనకి పెయిన్ అనేది అంతగా తెలీదు, నార్మల్గా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు హార్మోన్స్ అన్నీ చాలా నీట్గా వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి.
అండ్ ఎప్పుడైతే మనం ఫుడ్ క్రేవింగ్స్ అని చెప్పి వాటి ఇదిలో పడిపోయి మూడ్ స్వింగ్స్ అని చెప్పేసి మనం ఐస్ క్రీములు, షుగర్స్, చాక్లెట్లు, లేస్ ప్యాకెట్లు మీ ఇష్టం వచ్చినట్టు గడ్డంతా పొట్టలో వేస్తారు. ఆ టైంలోనే వేస్తారు. అది కూడా నిజంగా నాకు కూడా క్రేవింగ్స్ ఉంటాయి. స్వీట్ టూత్ ఎక్కువ ఉంటుంది నాకైతే ఆ టైంలో. బట్ స్టిల్ నాకు తినాలంటే భయం, ఎందుకంటే పొట్ట నొప్పి వస్తుందని. ఆ నొప్పిని కొంచెం సేపు అట్లా ఆపుకున్నామంటే, ఈ క్రేవింగ్స్ని ఆపుకుంటే ఆ పెయిన్ అంతా తగ్గిద్ది అని నా ఫీలింగ్. అయినా సరే వాస్తవంగా ఏంది అంటే, ఈ తిండి కూరలు పక్కన పెడితే ఒక్కొక్కరి ఇది పెయిన్గా స్టోరీ కానీ, లేదంటే ఫుడ్ క్రేవింగ్స్ కానీ, అండ్ దాంట్లో వచ్చే పీరియడ్ వచ్చినప్పుడు ఉన్న సిమ్టమ్స్ కానీ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలాగా ఉంటాయి. కొంతమందికి ఏమో కడుపులో నొప్పి ఒక్కటే వచ్చిద్ది, కొంతమందికి ఏమో టోటల్ బాడీ ఇబ్బందిగా ఉండిద్ది, కొంతమందికి వామిట్ కూడా అయిద్దంట. ఇంకా వాళ్ళని ఏం చేయాలి చెప్పండి, పాపం వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. సో మోస్ట్లీ నా దగ్గర నుంచి సజెషన్ ఏదైనా కావాలి అని అంటే మాత్రం ఇప్పుడే చెప్తున్నాను, ప్లీజ్ షుగర్స్ని తగ్గించండి. షుగర్ అంటే మనం తినే షుగరు అండ్ బెల్లం కూడా అంత మంచిదేం కాదు, బట్ అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల తప్పేం లేదు. కానీ ప్లీజ్ షుగర్ని మానేయండి అండ్ జంక్ ఫుడ్ని మానేసేయండి. మీరు చాలా వరకు పెయిన్ రిలీఫ్ నుంచి బయటపడతారు. అండ్ ఇంకొకటి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, మన ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ ఉన్నాయో వాటిని క్లీన్గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అక్కడ మనం ఏది పడితే అది వాడడానికి లేదు. అండ్ పీరియడ్ వచ్చినప్పుడు మనకి ఆ వెట్నెస్ వల్ల ఏంటంటే స్కిన్ కొంచెం డ్యామేజ్ అయ్యిద్ది, కొంచెం ఎప్పుడు వెట్గా ఉండడం వల్ల కొద్దిగా తర్వాత కొంచెం పొక్కులు లేవడం అట్లా ఉంటుంది. సో అండ్ దానివల్ల కూడా మనకి అక్కడ ఎక్కువ ఏమంటే డార్క్గా ఉండిద్ది, అవునా, తెలుసు కదా మీకు. సో అది తగ్గించుకోవడానికి ఏంటంటే ఆఫ్టర్ పీరియడ్స్ మీరు ఏం చేస్తారంటే కొబ్బరి నూనె పూసుకోవడము, పైన వరకే నమ్మవు, స్కిన్ వరకే, లోపల పెట్టమని కాదు, మీ దండం పెడతా అర్థం చేసుకోండి. జస్ట్ ఒక 2 days కొబ్బరి నూనె రాశారంటే మొత్తం నార్మల్ అయిపోయింది. తడంతా తుడుచుకున్న తర్వాత చేయండి, లేదంటే అలోవెరా జెల్ జస్ట్ అప్లై ఇట్ అండ్ ఆరిపోయిన తర్వాత వదిలేసేయండి. 2 days వాడిందంటే అప్పుడు ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ వెట్నెస్ వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. ఇంకా ఏది వాడొద్దు, ఏదైనా వాడాలి అనుకుంటే మాత్రం డాక్టర్ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అది అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పా. ఇంకా హైడ్రా ఫేషియల్ గురించి చెప్పండి అన్నారు. హైడ్రా ఫేషియల్ ఎవరు చేయించుకోవాలి అంటే, మీకు మరీ ఎక్కువ పింపుల్స్, ఎక్కువ డార్క్నెస్, ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది అంటే మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. లేదు నార్మల్గా మేము పార్లర్లోనే చేయించుకోవాలి అనుకుంటే మాత్రం, మీకు ఏదైనా అకేషన్ ఉంది అట్లాంటి వాళ్ళు, అంటే నార్మల్గా స్కిన్ నార్మల్గానే ఉంది అంటే స్కిన్ టైప్ గురించి నేను చెప్పట్లా, పింపుల్స్ లేని వాళ్ళు, పిగ్మెంటేషన్ మరీ డార్క్గా ఉండే వాళ్ళు కాకుండా వాళ్ళైతే అక్కడికి వెళ్ళినా మీకు లాభం ఏమి ఉండదు. అండ్ పింపుల్స్ ఉంటే అసలు నార్మల్గా అయితే చెయ్యకూడదు, ఎందుకంటే అవి స్ప్రెడ్ అయిపోతాయి, మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. నార్మల్గా స్కిన్ ఉండే వాళ్ళు కొంచెం ఫెయిర్గా కనబడాలి అనుకుంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక 10 రోజుల ముందెళ్ళి చేపించుకోండి. కొంచెం ఆ ఫంక్షన్కి మీరు కొద్దిగా మెరుస్తారు, మెయిన్గా బ్రైడ్స్, ఎందుకంటే మీరు స్పెషల్ అకేషన్ కాబట్టి కొంచెం ఉండిద్ది. అండ్ అందరికీ అయితే నేను సజెస్ట్ చేయను, డబ్బులు ఉంటే పోండి, 3000 దాకా అవుతుంది కాబట్టి దాన్ని వదిలేసేయండి. కొంచెం స్కిన్నే కేర్ చేస్తే సరిపోయింది కదా. నేను ఎందుకు చేయించుకున్నానంటే నాది రోజు ఒక యాసం వేయాల్సి వస్తుండే, కొద్దిగా నల్లగా కానిచ్చిన ముందు 10 మంది చూస్తాను నా మొహాన్ని, కొంచెం నీట్గా ఉండాలి కదా, అందుకని చెప్పి చేయించాను అంతే. దాన్ని మీరు వేరేలా అనుకోవద్దు, ఎందుకంటే నాది మేకప్ నేను వాడను కదా అందుకు. ఇంకా సేవింగ్స్ అండ్ ఇన్కమ్, ఈ క్వశ్చన్ కోసం చాలామంది ఇప్పటి వరకు వెయిట్ చేసి ఉంటారు. సేవింగ్స్ అండ్ ఇన్కమ్ విషయానికి వస్తే నాకు ప్రెజెంట్ అండి స్ట్రైట్గా చెప్తున్నా, ఫ్రమ్ యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా నేను ఎంత తక్కువ వీడియోస్ చేసినా నాకు మ్యాక్సిమం వచ్చే వ్యూస్ని బట్టి కౌంట్ చేసుకుంటే ఇప్పుడు ఈ మధ్య 2-3 నెలల నుంచి ఖచ్చితంగా ఈకే అంటే డైరెక్ట్ చెప్పకూడదంట, నాకు తెలియదు రూల్, బట్ ఎందుకే చెప్తున్నా, ఈ కే అంటే తెలుసుగా. సో అంత ఖచ్చితంగా వస్తాయి, ఎక్స్ట్రా వస్తాయి, బట్ అది డిపెండ్స్ ఆన్ వ్యూస్. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి ఇంకా ప్రమోషన్స్ ఏవైతే క్లాతింగ్ కానీ, జ్యువెలరీ కానీ, ఇంకేమన్నా అదర్ ఏమన్నా చేస్తే అవి, అండ్ విష్ లింక్ నుంచి కూడా చేస్తుంటాను కదా నేను, సారీ షాపింగ్ రివ్యూస్ కూడా చేస్తుంటాను కదా, అవన్నీ కలిపి ఒక ఇదికే ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, నమ్మి తీసుకుంటున్నారు కాబట్టి
అంత ఆల్మోస్ట్ ఇంత వస్తున్నాయి. అండ్ సేవింగ్స్ విషయానికి వస్తే నేను నా హెల్త్ నేను మనీ పక్కన పెట్టిన విషయం, మా ఇంట్లో చాలా అవసరాలు ఉన్నాయి అన్నమాట. మేమేమి ఇది కాదు కాబట్టి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ 1 by 1 తీసుకుంటూ ఉన్నాము. అండ్ ఒక ఎల్లో నేను పక్కన పెట్టా, ఎందుకంటే సడన్గా మాకు ఏదైనా ఇబ్బంది కలిగి హాస్పిటల్కి పెట్టాలి అని అనుకుంటే అవి మాకు ఉపయోగపడతాయి అని చెప్పి వాటిని పక్కన పెట్టేశాము. ఎందుకంటే అప్పటికప్పుడు ఎవరన్నా అడిగినా చేతికి అందకపోతే ఆ టైంలో మనం చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి. అండ్ ఇకపై వచ్చేయన్నీ నాకు ఇంకా ఏం అవసరాలు ఉన్నాయో చెప్పాలా, ఒక ఫోన్ కొనుక్కోవాలి. ఎంతైనా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను కాబట్టి ఒక ఐఫోన్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే క్లారిటీ కోసం. మనకి క్లారిటీ ఎక్కువ ఉండి బాగా మంచి క్వాలిటీ ఉన్న వీడియోస్ పెడితే బాగా రీచ్ ఉండిద్ది అని అంటారు. సో దానికోసమే ఆ ఫోను తీసుకోవాలి, ఈఎంఐలో అయినా సరే తీసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఒక బైక్ అంటున్నా, స్కూటీ తీసుకోవాలి. మాకు ఇంట్లో ఒక్క బండి కూడా లేదు ఇప్పటి వరకు. సో మాకు అవసరానికి కావాలి కాబట్టి అది తీసుకోవాలి ఖచ్చితంగా. ఇంకొకటి వచ్చేసి నేను మిషన్ తీసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి నేను దొడ్లో బోర్ వేయించాలి. ఈ 4 మ్యాండేటరీ. ఈ 4 అయిపోయిన తర్వాత చాలామంది నన్ను ఎప్పటి నుంచో సజెషన్ ఇస్తూ ఉన్నది ఏంటి అంటే పళ్ళకి క్లిప్ వేయించుకోమని. సో ఇవన్నీ సక్రమంగా నేను అనుకున్నట్టే కంప్లీట్ చేస్తే నా దగ్గర ఇంక అప్పుడు డబ్బులు కొంచెం ఉంటాయి. సంపాదించుకుంటాను కదా ఎట్లాగో. సో ఆ మనీతోటి నేను దీనికి క్లిప్ వేయించుకుంటా. ఇంట్లో వాళ్ళు కూడా వేయించుకోమంటున్నారు ఇప్పుడు. కానీ నా అవసరాలు ఇవి ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే అవే మ్యాండేటరీ కదా, అందుకని అవి చేశాక మీరు అడిగినట్టే ఇది చేస్తాను. ఎందుకంటే మీరు అడిగిన వాటిలో కొంతమంది ఇది కూడా అడుగుతున్నారు, ఎందుకంటే ఇది ఒక్కటి చేయించుకోనక్క మీరు సూపర్ ఉంటారు అని చెప్పి. మీరు అన్నందుకైనా అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా ఫేస్ చేశాను కాబట్టి దానివల్ల సో ఖచ్చితంగా వేయించుకుంటాను. చూద్దాం, నా పళ్ళు కూడా దానికి ఎంతవరకు సెట్ అవుతాయి ఏమో, డాక్టర్ నాకు కలిస్తే కదా తెలిసేది, అది విషయం. అండ్ ఇంకా డ్రెస్సెస్ రివ్యూస్, కొలాబ్స్ లింక్స్ ఇవ్వరేంటి అని ఒకరు అడిగారు. అంటే ఇప్పుడు నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఏంటి, జిఎస్ఎం పిల్ల ఉంది, జిఎస్ఎం బైట్స్ ఉంది. జిఎస్ఎం బైట్స్లో మీరు ఇప్పుడు ఈ వీడియో పెట్టేది కదా, సో జిఎస్ఎం బైట్స్లో నేను ఎలాంటి రివ్యూస్ ఇవ్వను, నా ఓన్గా నా ఇదితోటి ముందుకెళ్ళాలి అని. ఇందులో డ్రెస్సెస్ కూడా తక్కువే, చాలా తక్కువ అండి. రివ్యూస్ మీకు కావాలి అనుకుంటే జిఎస్ఎం పిల్లలో చూడండి, అక్కడే లింక్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన ప్రతిదీ అందులో ఉండిద్ది. సో అందులో చూసుకోవడమే. రెండిట్లో పెట్టేది దానికి 2 ఎందుకు ఛానల్లో, అవసరం లేదు కదా అది. ఇంకోటి వచ్చేసి లిప్స్టిక్ వేసుకుంటే ఏమంటారు అని ఒక అమ్మాయి అడిగింది. అంటే మా ఊర్లో లిప్స్టిక్ వేసుకుంటే ఏమంటారు అని చెప్పి. యాక్చువల్గా అసలు మగపిల్లలకు కానీ ఊర్లో వాళ్ళకి కానీ అసలు మేకప్ అంటేనే లిప్స్టిక్ అని ఫీల్ అవుతారు తెలుసా, ఫస్ట్ థింగ్. ఎందుకంటే నార్మల్గా ఉండే పెదాలు ఎర్రగా కనిపిస్తాయి కాబట్టి. సో ఈవెన్ పెళ్లి కూతుర్లు వేసుకున్నా సరే ఎట్లా అంటారు కదా, ఈ పిల్ల రోజు బాగానే ఉంటుంది, ఈ రోజు ఎందుకు ఇట్లా తయారైంది అంటారు. ఇంకా ఇప్పుడు లిప్ బామ్స్ కొంచెం షైన్గా కనపడేటట్టుగా వేసుకుంటున్నారు కాబట్టి ఎంత పూసినట్టు పెదాలకి అలా అడుగుతారు అనమాట. అండ్ సో ఇప్పుడు కొంచెంగా మారుతున్నారు, బట్ స్టిల్ కామెంట్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి. బట్ వేసుకుంటే మాత్రం ఆ రోజు బయటికి అది అంతెందుకు, నేను ఓన్లీ వీడియోస్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే లుక్ బాగుండాలి అని. బట్ బయటికి వచ్చేసరికి నేను ఈవెన్ పెద్ద ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా సరే లిప్ బామ్ పూసుకొని వెళ్తాను, కానీ లిప్స్టిక్ వేసుకోను. అది అసలు అలవాటు ఉండదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అందరికీ లిప్ బామ్ అలవాటు అయిపోయింది, లిప్స్టిక్ అయితే అవ్వదు. అండ్ ఆల్మోస్ట్ నేను రాసుకున్న ప్రతి ఒక్కరికి చేశాను. అయినా సరే అక్క మీరు చదివారు కానీ ఇంకా నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నేను అడిగిన దానికి మీరు చెప్పలేదు అని అంటే మాత్రం నేను చూసుకున్నప్పటికీ ఈ కామెంట్స్ ఉన్నాయి. సో తర్వాత వచ్చిన వాటికి నేను చూసుకోలేదు కాబట్టి నేను ఇవ్వలేకపోయాను, ఐఎమ్ సారీ. అండ్ దిస్ ఈజ్ ద వీడియో. మీరు అడిగిన అన్నిటి క్వశ్చన్స్కి వీడియో 30 నిమిషాలకు వచ్చింది, ఎంతవరకు ఎంతమంది చూసారో. అండ్ హానెస్ట్గా నేను చెప్పినవి అయితే ఇవే. ఇంకా మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఓకే, బాయ్.